పందుల్లాగా గుంపులు గుంపులుగా ఉండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం కంటే సింహంలాగా సింగిల్గా ఉండి ఎవరి గురించి చెప్పుకోకుండా మన పనేంటో మనం చూసుకుంటూ మన ఇంట్లో కావాల్సిన వాటి గురించి మనం దృష్టి పడితే ఎంత బాగుంటుంది కదా. సో నేనైతే ఇంతేనండి, ఒకరి గురించి నేను ఆలోచించను, ఒకరి గురించి నేను పట్టించుకోను. సింహంలాగా సింగిల్గా ఉంటాను, పందుల్లాగా గుంపులు గుంపులుగా ఉండి వాళ్ళ గురించి చెప్పుకోవడం వీళ్ళ గురించి చెప్పుకోవడం నాకు అస్సలు రాదండి. నాకు ఊర్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు, మేబీ నేను ఎవరితో కూడా ఉండలేను. ఎందుకంటే నాకు వాళ్ళ భజన చేయడం వీళ్ళ భజన చేయడం అస్సలు ఇష్టం ఉండదు. తప్పైతే తప్పు అని చెప్తాను, అది బాగుందంటే బాగుందని చెప్తాను, కానీ తప్పైనా ఇది బాగుందని చెప్పడం అయితే నా వల్ల అయితే కాదండి. అందుకే బహుశా నేను ఎవరికి నచ్చకపోవచ్చు. అలా అని నా మంచి కోరే వాళ్ళని నేనైతే దూరం చేసుకో, అలా అని నేను చెడిపోవాలని చూసే ప్రతి ఒక్కరి మీద కక్ష అయితే పెంచుకోను. క్షమించే గుణం ఉంటది నాకు, అది నాకు దేవుడిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. అందరికీ నాలాంటి మనస్తత్వం ఉండాలని నేను అనుకోను, ఎందుకంటే అందరికీ నాలాంటి మనస్తత్వం ఉంటే అందులో నేనేంటి స్పెషల్ చెప్పండి. నా మట్టుకు నేనైతే చాలా స్పెషల్ అనే చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక వైఫ్గా, ఇద్దరు బిడ్డల తల్లిగా, ఒక కూతురిగా నా బాధ్యతలు నేను హ్యాపీగా మంచిగా ఎక్కడ పేరు తెచ్చుకోకుండా మంచి పేరుతో నేను నడుచుకుంటున్నాను, ఉంటున్నాను, అలాగే ఉంటాను కూడా. సరే కానీ వీడియోకి అయితే లైక్ చేసేయండి అబ్బా.